ప్రముఖ తెలుగు సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారామె. గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హీరో కృష్ణ భార్య అయిన విజయ నిర్మల ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్గా గిన్నిస్ రికార్డులకెక్కారు. ప్రముఖ తెలుగు సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హీరో కృష్ణ భార్య అయిన విజయ నిర్మల ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్గా గిన్నిస్ రికార్డుల సైతం ఎక్కారు. ప్రముఖ తెలుగు సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హీరో కృష్ణ భార్య అయిన విజయ నిర్మల ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్గా గిన్నిస్ రికార్డులకెక్కారు. बात कर रहे ना అవసరం లేదు సార్ మాట్లాడండి సార్ పర్లేదు సార్ మాట్లాడండి ఒక 2 నిమిషాలు సార్ కేబుల్ సార్ ఆపండి సార్ ప్లీజ్ సార్ సరే వదిలేండి వదిలేండి అబ్బా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా తల్లిది నరసరావుపేట. 7వ ఏటని సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారిగా అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్కు కృతజ్ఞతగా ఆమె విజయ నిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుని ఉండడం కూడా ఒక కారణం. ప్రముఖ నటుడు కృష్ణకు సతీమణి అయిన విజయ నిర్మల నటుడు నరేష్కు తల్లి, నటి జయసుధకు ఆమె పిన్ని. 1950లో మత్స్యరేఖ తమిళ చిత్రం ద్వారా విజయ నిర్మల తన 7వ ఏటనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 11వ ఏట పాండురంగ మహత్యం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారామె. తెలుగులో రంగుల రాట్నం చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. అక్కడి నుంచి సుమారు 200 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. అనంతరం పెళ్లి కానుక సీరియల్తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. 7 ఏళ్ల వయసులోనే ఆమె సోదరి రావ్ బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పి. పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకొచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది. కృష్ణుడి వేషంలో ఉన్న విజయ నిర్మలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఆమెకు దిష్టి కూడా తీశారు. ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డులకు కూడా ఎక్కారు. ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు.